హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ప్రముఖ యాంకర్ శివజ్యోతి అలియాస్ జ్యోతక్క వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాదు తాను చేసింది మంచి పని అన్నట్లుగా వీడియో తీసి ఏకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. రీసెంట్ గా యాంకర్ శివజ్యోతి భర్త స్నేహితులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలోనే వారు శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్ లో నిలబడగా అదే సమయంలో భక్తుల కోసం సేవకులు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. తన ఫ్రెండ్ సోను ఈ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉండగా సోను కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్ అంటూ నవ్వుతూ కామెంట్స్ చేసింది శివజ్యోతి. దీనికి ఆమె ఫ్రెండ్ జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కుంటున్నానంటూ కామెంట్స్ చేశారు. తిరుపతిలో రిచెస్ట్ బిచ్చిగాళం అంటూ నవ్వగా అడుక్కున్నాం కానీ బాగుంది గాయస్ అంటూ శివజ్యోతి ఫ్రెండ్ అన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతాయి. 7 వారాల వ్రతం చేసి ఈ విధంగా స్వామివారి ప్రసాదంపై నోటికొచ్చినట్లు మాట్లాడింది, వెటకారం చేసింది. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఏదేమైనా ఇది శివజ్యోతి నిజస్వరూపాన్ని చూపిస్తుందని మండిపడుతున్నారు. శ్రీవారి భక్తులను ఆమె బిచ్చగాళ్లతో పోల్చింది. ప్రసాదం అడుగుతున్నామని తాము కుబేరులతో పోల్చుకుంటున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే శివజ్యోతి వీడియోపై నెటిజన్లు, శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్మ సరైన టైంలో ఆమెకు బుద్ధి చెప్తుందని, ఈమెను టెంపుల్లోకి రాకుండా బ్యాన్ చేయాలని, ఈ మేరకు టీటీడీ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై శివజ్యోతి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో 436 కానీ అడుక్కున్నా కానీ బాగుంది గైస్.